మిత్రమా, కోపంలో వచ్చిన మాటలను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనసుకు కావలసిన ఆయుధాలు రెండే రెండు మిత్రమా. ఒకటి మౌనం, రెండు చిరునవ్వు. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు మిత్రమా. గుర్తుంచుకోండి, జీవితం అంటే ఇంతేనా అని ఒక వయసు వచ్చాక మీకు అనిపించవచ్చు. నువ్వు మోస్తున్న బాధ్యత, నన్ను నమ్ముకున్న మనుషులు, నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. ఇంకొక విషయాన్ని జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకు. నువ్వు ఎంత విసిగించుకున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అర్థమైందనుకుంటా మిత్రమా. పరాయి వాళ్ళు ఒక మాట అంటేనే వాళ్ళని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. ఇక సొంత వాళ్ళంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతునికి ఇచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం వంటిది మిత్రమా. బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. అంతా వ్యర్థమే కాదంటారా మిత్రమా.